పచ్చ కామన్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇది అసలైన సత్యం. ఎప్పుడైతే ఒక టీంకే సపోర్ట్ చేస్తారో మీరు క్రికెట్ ఆడినా ఆడకపోయినా మొత్తం అంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది. నేను చెప్పింది ఫ్లాట్ వికెట్ మీదే ఆడడం అలవాటు పడ్డారు. మీరు కామెంటరీ సరిగ్గా వినుంటే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీయకపోయి ఉంటే ఎస్ఆర్హెచ్ఏ కాదు అన్ని టీమ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఒట్టి కొట్టాలి, 250 కొట్టాలి, 300 కొట్టాలి, కానీ అడాప్ట్ చేసి ఎవరు ఆడాలనుకోవట్లేదు. ఇది నేను చెప్పింది, ఇది అసలైన సత్యం. ఎవరైనా కామెంటరీ వినుంటే సరే, నాకు పర్వాలేదు, క్రికెట్ ఆడని వాళ్ళకి అంత అర్థం కాదు, మీరు ట్రాల్ చేయండి, తిట్టండి, నాకు ప్రాబ్లమే లేదు. క్రికెట్ గురించి కూడా మాట్లాడుతున్నారు, నువ్వేం క్రికెట్ ఆడావు నీకేం తెలుసు, T20 క్రికెట్లో ఛాంపియన్షిప్లో ఏమైనా గెలిచావా? T20 క్రికెటే క్రికెటా? వేరే ఫార్మాట్లో క్రికెట్ కాదా? స్టాట్స్ తీయండి, వేరే ఫార్మాట్లో యావరేజ్ తీయండి, మ్యాచెస్ తీయండి అండ్ ఛాంపియన్షిప్లు తీయండి. బీజీటీలో 2 ఛాంపియన్షిప్లు మీకున్నాయా? టెస్ట్ క్రికెట్లో ఆడిన అర్హత మీకుందా? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం మీకుందా? 2 ఛాంపియన్షిప్లో, 3 ఛాంపియన్షిప్లో, 5 ఛాంపియన్షిప్లో గెలిచినట్టు మాట్లాడుతున్నారు కదా. ఆ ఛాంపియన్షిప్ గెలిచిన టీంలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఆడారు ఒక మ్యాచ్ అయినా? ఆడిన వాళ్ళకి చెప్తున్నాను, అంత మెచ్యూరిటీ మీకు లేదు. నా రీచ్ కోసం చేస్తున్నా అంటే చేసుకోండి, నా పేరు మీద ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించండి, నేను చాలా హ్యాపీగా ఉంటా. కానీ నా క్రికెట్ని డౌట్ చేసిన వాళ్ళు ఫస్ట్ మీ స్టాట్స్ ఏంటి చూసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. చూసుకొని నా ఎబిలిటీ కొద్దీ నేను ఎక్కడి దాకా ఆడానో నా ఎబిలిటీ కొద్దీ ఆడా, వేరేని పట్టుకొని అయితే నేను ఆడలేదు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. మీకు పచ్చ కామెరలు ఉన్నట్టున్నాయి, అందుకని ఒక టీంకే సపోర్ట్ చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. క్రికెట్ ఆడని వాళ్ళకి ఇది చెప్తున్నాను, మీకు క్రికెట్ అంటే తెలియదు, ఏబిసిడి కూడా తెలియదు, ఫ్యాన్ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి, ఫ్యాన్ వార్స్ ఎంజాయ్ చేయండి, నన్ను ట్రాల్ చేసుకోండి, ఏదైనా చేయండి, నాకు ప్రాబ్లమే లేదు, ఫరక్ కూడా పడదు. నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, క్రికెట్ అంటే ఇష్టం, అందుకే క్రికెట్ గురించి మాట్లాడతా అండ్ ఫేర్గా అన్ని టీమ్స్ గురించి మాట్లాడతా, ఒక టీం అయితే మాట్లాడదు.